హలో ఎవ్రీవన్. సో చాలామంది వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు డౌట్స్ అడుగుతున్నారనమాట. మేడం స్కిన్ సాగుతూ ఉంది, ఇలా వేలాడుతూ ఉన్నట్టు ఉంటుంది, లేకపోతే లూజ్గా అవుతుంది అని చెప్పేసి ఇలాంటి డౌట్స్ అడుగుతూ ఉంటారు. సో వాళ్ళందరి కోసం కొన్ని టిప్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఎలాంటి వెయిట్ లాస్ చేసినా సరే ఒకేసారి హెవీగా తగ్గాలని చూడొద్దు. అంటే లైక్ మంత్లీ 20 kgs 15 kgs అలా ఒకేసారి తగ్గిపోవాలన్నట్టుగా చూడొద్దు. వీక్లీ వన్స్ మనకి వీక్లీ చెకప్ చేసుకున్నప్పుడు వీక్లీ అనేది 500 grams నుంచి 1 kg వరకు మీరు హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి. సో అలా మీకు ఓవరాల్గా మంత్ వరకు చూసుకుంటే 4 to 5 kgs అనేది హెల్తీగా వెయిట్ లాస్ అవుతారు. సో ఒకేసారి తగ్గకుండా అలా గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉండాలి. ఓకే. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి హైడ్రేషన్. వాటర్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది మన స్కిన్ బాగుండడానికి. ఓకే. సో మీరు వెయిట్ లాస్ అయినా వెయిట్ గెయిన్ అయినా సరే వాటర్ అనేది హైడ్రేటెడ్గా ఉండడానికి, స్కిన్ హైడ్రేషన్కి కానీ స్కిన్ టెక్స్చర్గా హెల్తీగా ఉండడానికి కూడా మనకి వాటర్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ప్రాపర్గా వాటర్ తీసుకోవాలి. మరి ఎంత తీసుకోవాలి అని అంటే కనుక మీ వెయిట్ని బట్టి వాటర్ అనేది తీసుకుంటూ ఉండాలి. అంటే లైక్ మీరు 80 kgs ఉన్నారనుకోండి, 4 liters అంటే ఎవ్రీ 20 kgsకి 1 liter చొప్పున వాటర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఓకే. అండ్ థర్డ్ వన్ వచ్చేసి న్యూట్రిషన్ రిచ్ డైట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మేజర్ రోల్ ప్లే చేస్తుంది మీరు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు. సో ఇందులో మీరు ఎస్పెషల్లీ ఫ్రూట్స్కి, ఫ్రెష్ ఫ్రూట్స్కి, వెజిటబుల్స్కి, ఓల్ గ్రెయిన్స్కి, లీన్ ప్రోటీన్కి మీరు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే మనకి స్కిన్కి విటమిన్స్, మినరల్స్, అలాగే ప్రోటీన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ, ఓకే, విటమిన్ సి రిచ్ ఫుడ్స్, జింక్ రిచ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా తీసుకోవడం వల్ల కొలాజిన్ అనేది మనకి ప్రొడక్షన్ జరుగుతుంది. కాబట్టి స్కిన్కి సంబంధించిన ప్రోటీన్ అనేది కొలాజిన్ అంటారు. సో ఆ కొలాజిన్ అనేది మీకు స్కిన్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇలా సాగకుండా, ల్యాగ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఓకే. అండ్ ఫోర్త్ టిప్ వచ్చేసి ఎక్సర్సైజ్. అందులో కూడా స్ట్రెంగ్త్ ట్రైనింగ్. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే చాలామంది ఓన్లీ బాడీ లిఫ్ట్ చేయడానికి, అంటే బాడీ వెయిట్స్ లిఫ్ట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు, బాడీ బిల్డ్ చేయడానికి మాత్రమే అనుకుంటారు. బట్ వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్లో కూడా మీకు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ లైక్ స్క్వాట్స్ కానీ, ఓకే, కొంచెం వెయిట్స్ లిఫ్ట్ చేయడము ఇలాంటివి కూడా మనకి చాలా చాలా హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్ ప్రోగ్రాంలో. ఓకే. అండ్ స్కిన్ అనేది స్ట్రెచ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఓకే. అండ్ స్కిన్ ఫ్యాట్ తగ్గినప్పుడు కూడా మనకి హెల్తీగా టైట్ అవుతూ వెయిట్ లాస్ అనేది అవుతుంది. సో అందుకని స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది కంపల్సరీ చేయాలి. ఓకే. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మీకు మాయిశ్చరైజింగ్. ఎప్పటికప్పుడు మీ స్కిన్కి మాయిశ్చరైజ్ చేసుకుంటూ ఉండాలి. సన్ ప్రొటెక్షన్ మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేస్తే బెటర్. అండ్ సిక్స్త్ వన్ లాస్ట్ టిప్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. చాలామంది ఇట్లా స్మోకింగ్ చేస్తూ ఉంటారు, ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు, లేకపోతే టైంకి పడుకోరు, టైంకి తినరు. ఓకే. సో ఇది కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. అంటే లైక్ స్మోకింగ్ అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది స్కిన్ మీద. సో ఎవరైనా మీరు స్మోకింగ్ చేస్తూ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమీడియట్గా స్మోకింగ్ అనేది క్విట్ చేయాలి. ఓకే. అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ కూడా చాలా వరకు తగ్గిస్తే చాలా బెటర్. ఓకే. అండ్ మనకి రెగ్యులర్గా ఎక్సర్సైజ్, ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ చేంజ్ చేసుకుంటూ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేస్తే కనుక హెల్తీగా స్కిన్ లూజ్ అవ్వకుండా హెల్తీగా వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. ఓకే. మనకి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అనేది బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, దాంతోపాటు కోచెస్ మీకు ఫుడ్ ప్లాన్, డైట్ ప్లాన్ ఇవన్నీ కూడా ఇస్తారు. కాబట్టి హెల్తీగా వెయిట్ లాస్ అవుతారు. అండ్ చాలామంది చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ అనేవి ఉన్నాయి. ఎవరికైనా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కనుక నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ఫాలో మై పేజ్ ఫర్ మోర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.